ఉన్నారు. తర్వాత సీట్లు పెరుగుతాయని చెప్తా ఉన్నారు. అన్ని అంశాలు ఉన్నాయి. కాబట్టి ఏ అంశం విషయంలో అయినా కూడా సీట్లు పెరిగితే ఒక విధంగా, సీట్లు పెరగకపోతే ఒక విధంగా. సీట్లు పెరగకపోతే ఖచ్చితంగా 89 స్థానాలు తక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, తర్వాత సీట్లు పెరిగితే 117 అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇక్కడ సర్వేల అంశం గురించి ఏంటంటే కేటీఆర్ గారు ప్రభుత్వం అంట సర్వే చేసిందట, ఆ సర్వేలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి వచ్చిందని చెప్పేసి పెద్ద ఎత్తున ట్రోలింగ్. సోషల్ మీడియాలో ఏ పోల్ పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పరే అంటారు ఎప్పుడైనా. కేటీఆర్ గారు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిని పెడితే ఆయనే అవుతాడు ముఖ్యమంత్రి ఎన్నిసార్లు అయినా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ ఉంటారు. ఫామ్ హౌస్ పరిపాలన కావాలని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా వాళ్ళే అప్పరే అని ఉంటారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ పనంతా సోషల్ మీడియానే చూసుకుంటూ కేటీఆర్ గారు వ్యూస్ ఆ లైక్స్ చూసుకుని ఆయన రోజు ప్రశాంతం నిద్రపోయే కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ అసలు మా పనులలో బిజీ ఉండి మా పని మేము చేసుకుంటూ ముందుకు పోతూ ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, రకరకాల సమస్యలు వస్తున్న సమస్యలు పరిశీలించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుండట. సర్వేలు చేసి ఆ సర్వేలో 78 స్థానాలంట. వాళ్ళ ఆయన 218లో 28 స్థానాలు గెలిస్తే ఓ 10 సీట్లు తక్కువ చేసుకుని 78 స్థానాలని చెప్పేసి ఆయన పేద ఎత్తున ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అన్ని ఎలక్షన్లో ఓటమే మూట కట్టుకుంటా ఉంది. మీరు చూసుకోండి, అది జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగినా, తర్వాత జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ అయినా, పార్లమెంట్ ఎలక్షన్లో ఏకంగా 37% వచ్చిన ఓటు బ్యాంక్ 17% పరిమితం, 20% కూలిపోవడం. ఏనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ 2014లో 9 కావచ్చు, 4లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు 5 ఎంపీలు, 9లో 2, 14 కుస్తాలకి 11 మంది, 19 కుస్తాలకి 9 మంది, 24 కుస్తాలకి 7 స్థానాలు డిపాయిడ్ పై 9 నుంచి 0 అయి 37% ఓటు బ్యాంకు 17% పరిమితమై ఏకంగా చాలా స్థానాల్లో డిపాయిడ్ అయిన పరిస్థితి. కరీంనగర్ కౌన్సిల్ అదేవిధంగా ఎమ్మెల్సీ కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోటీ చేయలేని పరిస్థితి. కరీంనగర్ టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో సిరిసిల్ల ఉంటుంది, అలానే సిద్దిపేట, గజ్వేలు, నార్త్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంటుందని చెప్పుకున్న వాళ్ళు కూడా పోటీ చేయలేని పరిస్థితి. తర్వాత కంటోన్మెంట్ జూబ్లీస్ ఎలక్షన్లు అయిపోయినాయి. తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఏమైందో చూసినాం, మున్సిపల్ ఎలక్షన్లో మనం చూసినాం. ఇప్పుడంటే ఎలక్షన్లు జరుగుతున్నాయంట, సర్వే జరిగిందంట, సర్వేలో బీఆర్ఎస్ పార్టీ 78 స్థానాలంట. అదే కాకుండా అసలు డీలిమిటేషన్ అయితే ఎక్కడ ఎస్సీ అవుతుందో, ఎక్కడ ఎస్టీ అవుతుందో, రేపు మహిళా బిల్లు ఏది మహిళ అవుతుందో అసలు క్లారిటీ లేకుండా ఉన్నటువంటి వాతావరణంలో మొత్తం బీఆర్ఎస్ పార్టీకి ఏకపక్షంగా పట్టంగా. అంత క్లారిటీ లేనప్పుడే మీరు 1-1-7 రాసి పెట్టుకోండి మావే అని చెప్తున్నారు. మరి మీకు క్లారిటీ ఉందా? మీ క్లారిటీ ఇప్పుడు మాకు 117 వస్తాయని చెప్పినాం కానీ మేము సర్వే చేసి మాత్రం వస్తాయని చెప్పిన ముఖ్యమంత్రి గారు. మాకు 117 వస్తాయని నమ్మకం ఉంది. మేము ప్రజలకు మేము అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము ఏం చేస్తున్నాం దాని మీద ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానిలో భాగంగా మీరేమో ఏకంగా కాంగ్రెస్ పార్టీ సర్వేలు అంటే 75 వస్తున్నాయని చెప్పేసి మీకల్లా మీరే ప్రచారం చేసుకుని ఎవరు చేస్తారు? ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు నేను బయట పోటీ పడకుండా సోషల్ మీడియాలో పోటీ పడతా మాత్రం ఈ రాష్ట్రంలో ఎవరు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, రెండోది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ మేము సోషల్ మీడియా ప్రజల మధ్య ఉన్నాం తప్ప ఈ సోషల్ మీడియాలో ఇవన్నింటిలో కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా వీకు, అదే కాకుండా చెప్పుకునే దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ వీకే. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం చెప్పుకునేది ఇంకోటి వాళ్ళ కమిటీ లేదు. మీ పార్టీకి అధ్యక్షుడు వర్కింగ్ మెయిన్ తప్ప ఏమైనా కమిటీలు ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఏ కమిటీ లేదు. విద్యార్థి విభాగం అధ్యక్షులు లేదు, రాష్ట్ర కార్యవర్గం లేదు. యువత కావచ్చు, బీసీ, ఎస్టీ, తర్వాత వాళ్ళకి సంబంధించిన పొలిబుర కూడా లేని పరిస్థితి. జిల్లా అధ్యక్షులు లేరు. ప్రతిపక్షంలో ఉండే మీరు వాళ్ళకి కమిటీ లేవు ఏమంటారు? మరి అంతే కదా. మీ అధికార పక్షంలో ఉండి మీరే ఇంకా నామినేటెడ్ పోస్టులు లేవు, కమిషన్ చైర్మన్లు లేవు. కమిషన్ ఎక్కడ లేవు మేడం, అన్ని మాక్సిమం నింపేసినాం. కమిషన్ ఏది ఖాళీ ఉన్నది? మొన్న అయిపోయినట్టుంది మైనార్టీ కమిషన్ తప్ప. మేము తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లేదు. క్యాబినెట్ అంటే జనరల్ గా ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ కూడా చాలా మంది ఖాళీ ఉన్నాయి. మాకు మాక్సిమం ఇంకొక 3 మాత్రం ఖాళీ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మేము 2.5 సంవత్సరాలు అది ఎందుకు చేస్తలేడంటే బీఆర్ఎస్ పార్టీలో ఆ కమిటీలు వేసి ఎవరు ఉండరు వెళ్ళిపోతారని ఒక భయం తప్ప ఆ భయంతో వేధిస్తుంది. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇద్దరు పోటీ పడి తిరుగుతున్నారు. ఈ పోటీ పడి తిరుగుతూ ఆ విషం చిమ్మే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ నిందలేసే ప్రయత్నం తప్ప కాంగ్రెస్ పార్టీతో చర్చ చేద్దాం రండి అంటే చర్చకి ఎవరు రావట్లే. ఆ కాళేశ్వరం సంబంధించిన అంశం కావచ్చు, ఇంతకుముందు కృష్ణా గోదావరి జిల్లాల అంశం వచ్చినప్పుడు కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పారిపోయారు. కేసీఆర్ గారు అసెంబ్లీకి రాలే. ఇప్పటికి అసెంబ్లీ రాకుండా జీతం తీసుకుంటున్న మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడు దేశంలో ఎవ్వరు ఉండకపోవచ్చు. ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా, ప్రజా సంస్థ గురించి మాట్లాడకుండా, ప్రభుత్వాన్ని సలహా సూచనలు ఇవ్వకుండా ఉన్న వ్యక్తులు అయితే దేశంలో లేదు. దీంట్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రికార్డు, సోషల్ మీడియాలో కేటీఆర్ గారు మాత్రం రికార్డు. ఆయనతో హరీష్ రావు గారు పోటీ పడలేరు. ఈ రాష్ట్రంలో మాత్రం ఎవరు కేటీఆర్ గారితో పోటీ పడలేరు. ఎందుకంటే నెలకు 10 కోట్ల రూపాయలు అంటే 1600 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఎఫ్డీలు ఉన్నాయి. దానికి 7% ఇంట్రెస్ట్ వస్తుంది. సంవత్సరానికి 10 కోట్లు, అదే నెలకు 10 కోట్ల రూపాయలు వస్తున్నాయి, సంవత్సరానికి 100 కోట్లు. స్ట్రైట్ అవే సోషల్ మీడియా మీద ఒక 30-20 యూట్యూబ్ ఛానల్ మీద నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలుగుస్క్రైబ్, వాళ్ళు ట్విట్టర్, వీళ్ళు ట్విట్టర్, రోజు ప్రెస్ మీల్ ఇదే తప్ప తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మంచి చెడుగా ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారు. అరే మంచి చేయబో మొత్తం చెడు ప్రచారం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తే తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారా? దాని సోషల్ మీడియాతో ఏముంది, ఏ వ్యూస్ చూస్తే ఆ వ్యూస్ వస్తాయి మీకు. కేటీఆర్ గారు రోజు బీఆర్ఎస్ పార్టీ బాగుంది